ఎవడు కూడా లాక్కోలేడు. నువ్వు ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, దేవుడిచ్చినటువంటి ఆత్మ, దేవుడిచ్చినటువంటి మరి నిత్య జీవము, నువ్వు నిత్య జీవంలో ఎప్పుడు రక్షణ పొందినప్పుడు నిత్య జీవానికి అర్హునిగా పాత్రునిగా నువ్వు దేవుని కొరకు నిలబడ్డావు. కాబట్టి దేవుని యొక్క మరి తను ఎవరిని కూడా మరి తన ఆత్మను కానీ వారి కుటుంబాన్ని కానీ ఆయన ఎప్పుడు కూడా నశింప చేయడు. 29వ వచనం మనం చదువుకుంటే, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరింపలేడు. ఆయన ఏదైతే నీకు అప్పచెప్పాడో, ఏదైతే పని చేయమని చెప్పినాడో, ఏదైతే నువ్వు కోరుతా ఉన్నావో వాటిని ఎటువంటి సాతానుడు గాని, ఎటువంటి అపవాది తండ్రి యొక్క చేతిలో నుంచి వాటిని ఏం చేయలేడంట. తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు.